ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం మహిళల పట్ల చాలా వివక్షాపూరితంగా వ్యవహరిస్తోంది. మనం గనక గమనిస్తే ఈ మధ్య కాలంలో భర్తలు భార్యలను కొట్టినా తప్పులేదంట. అన్లెస్ వాళ్ళ ఎముకలు ఇరిగితే లేదా వాళ్ళ శరీరం పైన విపరీతమైన గాయాలు కనిపిస్తే కానీ అది గృహహింసకి కిందకి రాదంట. అంటే డొమెస్టిక్ వైలెన్స్ అంటే మామూలుగా కొట్టొచ్చు, తిట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఎముకలు ఇరగకూడదు అండ్ వూండ్స్ కనపడకూడదు. ఏదైతే శరీరం పైన గాయాలు ఉంటాయో అవి పెద్ద పెద్దగా బయటికి కనపడకూడదు. ఒకవేళ అలా కనిపించినా హస్బెండ్‌కి ఎంత శిక్ష? ఉమెన్ ఎళ్లి కంప్లెయింట్ ఇచ్చి ప్రూవ్ చేస్తే 15 రోజులు శిక్ష అంట. సో, చాలా దారుణంగా డొమెస్టిక్ వయలెన్స్‌ని జస్టిఫై చేస్తూ తాలిబాన్ ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఆఫ్ఘనిస్తాన్‌లో. ఇంతకు ముందు వరకు మనం చూస్తే గనక తాలిబాన్ ప్రభుత్వం వచ్చినాక గత 3 సంవత్సరాల నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల పట్ల భయంకరమైన వివక్ష. వాళ్ళు స్కూల్స్‌కెళ్ళకూడదు, పబ్లిక్ ప్లేసెస్‌కెళ్ళకూడదు, వాళ్ళు చదువుకోకూడదు, బుర్కా లేకుండా బయటికి రాకూడదు, మగతోడు లేకుండా బయటికి రాకూడదు, హస్బెండ్ పర్మిషన్ లేకుండా ఉమెన్ చుట్టాలింటికి కూడా వెళ్ళకూడదు, భార్యలు చుట్టాలింటికి కూడా వెళ్ళకూడదు. ఇలా ఒకటా రెండా కొన్ని వందల ఆంక్షలు అన్నమాట. ముఖ్యంగా ప్రతి రిస్ట్రిక్షను కిటికీలోంచి ఆడవాళ్ళు బయటికి కనిపించకుండా ఇళ్ళలో పనిచేసుకున్నప్పుడు కూడా డోర్స్‌కి, కిటికీస్‌కి కంప్లీట్‌గా కర్టన్స్ ఏసేయాలంట. వాళ్ళ ప్రాథమిక హక్కులు గాని, ఎటువంటి హక్కులు వాళ్ళకి లేవు. అదేవిధంగా ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్‌గా బ్యాన్. దాంతో అమ్మాయిలు స్కూల్‌కెళ్ళే పరిస్థితి లేదు. ఉమెన్ బ్యూటీ పార్లర్స్ కూడా ఉమెన్ నడపకూడదు. వాళ్ళకి ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి అనమాట. హెల్త్ కేర్ యాక్సెస్ మహిళలకు అక్కడ హెల్త్ కేర్ యాక్సెస్ కూడా సరిగ్గా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ మహిళలు బతకాల్సిన స్థితి అనమాట. ప్రపంచవ్యాప్తంగా మహిళా హక్కులు కానీ, మహిళలకు సంబంధించిన అంశాలు కానీ, వాళ్ళ సమానత్వం కానీ కంప్లీట్‌గా కాలరాస్తుంది ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం. ఒక పక్క ఐక్యరాజ్య సమితి ఆడపిల్లలను చదివించండి, మలాలా యూసఫ్జాయ్ లాంటి అమ్మాయిల్ని బ్రాండ్ అంబాసిడర్‌గా పెడుతూ అమ్మాయిల చదువుకు ప్రోత్సహిస్తుంటే, మరో పక్క ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం మాత్రం మహిళలకు చదువొద్దు, వాళ్ళకి ఆ హక్కు లేదని చెప్పి చాలా గట్టిగా చెప్తోంది. 2009లో ఆఫ్ఘనిస్తాన్‌ని పరిపాలిస్తున్న అప్పటి సివిలియన్ ప్రభుత్వం ఎలిమినేషన్ ఆన్ వయలెన్స్ అగైన్స్ట్ ఉమెన్, మహిళల పట్ల హింస నిర్మూలన చట్టం ఏదైతే చేసిందో దాన్ని ఇప్పుడు ప్రస్తుత తాలిబాన్ ప్రభుత్వం మొత్తం మార్చేసింది. కొత్త ప్రభుత్వ చట్టాల ప్రకారం ఆల్మోస్ట్ మహిళని ఒక బానిసలాగా ట్రీట్ చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ కూడా సొసైటీని కూడా అక్కడ క్లాసిఫై చేసేసి మహిళలు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. అక్కడ సమాజంలో అంటే ఆఫ్ఘనిస్తాన్‌లో కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే రిలీజియస్ స్కాలర్స్ ఉంటారో, సమాజంలో పైనున్న వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఏం చేసినా మహిళల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించినా వాళ్ళకి ప్రత్యేక మినహాయింపులు కూడా ఇస్తుంది ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రత్యేక చట్టాలన్నమాట. ఇప్పుడు చూస్తే తాలిబాన్ మహిళా హక్కుల్ని పూర్తి స్థాయిలో కాలరాస్తుంది.